హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా మహిళా మాతృమూర్తులకు అలాగే మహిళా సోదరిమణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మనం ఒకసారి ఈ మహిళల యొక్క గొప్పతనాన్ని సనాతన ధర్మంలో ఎలా తెలియజేశారు, ఎంత చక్కగా తెలియజేశారు అనేది ఒకసారి ఆ శ్లోకాల యొక్క అర్థాలు అలాగే వాటి యొక్క మూలాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. వాటి గురించి చాలా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఒక 4-5 శ్లోకాల గురించి అయినా మనం తెలుసుకుందాం. ముందుగా మనుస్మృతి అధ్యాయం 3 శ్లోకం 56లో ఏమని చెప్తుందంటే, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు నపూజ్యంతే సర్వాస్తత్ర ఫలా క్రియా. అంటే దీని అర్థం ఏంటంటే, ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆనందంగా నివసిస్తారు, అలాగే ఎక్కడ మహిళలు గౌరవించబడరో అక్కడ చేసే అన్ని శుభకార్యాలు కూడా ఫలించవు అని దీని యొక్క భావం. అంటే ఎంత చక్కగా మనుస్మృతిలో మహిళల యొక్క గొప్పతనాన్ని అలాగే మహిళలు ఎంతగా మనం గౌరవించాలో తెలియజేసేటటువంటి శ్లోకం ఇది. అలాగే తైత్తరీయ ఉపనిషత్తు అంటే శిక్షావల్లేది. ఈ తైత్తరీయ ఉపనిషత్తులో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే శ్లోకం ఉంది. మరి ఇందులో తల్లిని దేవుడిగా భావించాలి లేదా దేవతగా భావించాలి, అలాగే తండ్రిని గురువుని కూడా దేవతలుగా భావించాలి అనే భావం వచ్చేటటువంటి శ్లోకం ఇది. దీనికి మూలం చెప్పుకున్నాం కదా, తైత్తరీయ ఉపనిషత్తు అని. మరి ఇందులో ముందుగా తల్లిని మాతృమూర్తిని మాత్రమే పేర్కోవడం అనేది జరిగింది. అంత గౌరవం సనాతన ధర్మంలో మహిళకు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే నాస్తి మాతృ సమో గురు, నాస్తి మాతృ సమం దైవం. దీనికి మూలం లేదా ఆధారం ఏంటంటే మహాభారతం అనుశాసన పర్వంలో ఉన్నటువంటి ఈ శ్లోకం ఏంటంటే, దీని యొక్క భావం ఏంటంటే, తల్లితో సమానమైన గురువు లేడు, అలాగే తల్లితో సమానమైనటువంటి దైవం లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇది మహాభారతంలో చెప్పడం జరిగింది. ఇంకో శ్లోకం ఏంటంటే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఈ శ్లోకం మూలము లేదా ఆధారం ఏంటంటే దేవీ మహాత్మ్యం. ఇక అర్థం ఏంటంటే, సర్వభూతాలలో శక్తి రూపంలో ఉన్నటువంటి దేవికి నమస్కారం, స్త్రీని శక్తి రూపిణిగా సనాతన ధర్మం భావించింది అని చెప్తున్నటువంటి శ్లోకం ఇది. అలాగే గృహిణి గృహముచ్యతే అనే ఒక సూక్తి ఉంది. దీనికి మూలం ఏంటంటే మహాభారతంలో పేర్కోవడం జరిగింది. గృహిణి ఉన్నదే గృహం, స్త్రీ లేకుంటే అది గృహం కాదు అనే భావం ఇది తెలియజేస్తుంది. అంటే చూడండి, అసలు స్త్రీ లేనిది గృహమే కాదని అంటే స్త్రీ యొక్క గొప్పతనాన్ని మన సనాతన ధర్మం ఎంత చక్కగా తెలియజేస్తుందో. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే ఈ శ్లోకము అందరి నాళ్ళలో నానినటువంటి శ్లోకం ఇది. ఎందుకంటే చాలా సినిమాల్లో వచ్చింది, ఎన్టీఆర్ సినిమాల్లో కూడా వచ్చింది. మరి దీని యొక్క మూలం ఏంటంటే వాల్మీకి రామాయణం యుద్ధకాండ. ఇది ఏ సందర్భంలో అంటే, లక్ష్మణుడు రాముడితో, అన్న ఇక్కడ శ్రీలంకలోనే ఉండిపోదాం, ఇక్కడ అంతా బాగానే ఉంది కదా అంటే, అప్పుడు రాముడు లక్ష్మణుడితో చెప్పినటువంటి సందర్భంలోని శ్లోకం ఇది. అంటే దీని అర్థం ఏంటంటే, తల్లి మరియు జన్మభూమి స్వర్గం కన్నా గొప్పది. అసలు మన తల్లి మనకి స్వర్గం కన్నా గొప్పది, మన మాతృభూమి మన స్వర్గం కన్నా గొప్పది అని రాముడు పేర్కోవడం జరిగింది. అలాగే సనాతన ధర్మంలో స్త్రీలను దేవుళ్ళుగా పూజించేటటువంటి ధర్మము ఈ సనాతన ధర్మం మాత్రమే. మిగతా ఏ ధర్మంలో కూడా స్త్రీని ఒక ఆట వస్తువుగా లేదా పిల్లలు కానీ యంత్రంగానే చూస్తున్నారు తప్ప ఎవరు కూడా స్త్రీని ఒక దేవుడుగా లేదా దేవతగా లేదా దేవీ దేవతలుగా పూజించినటువంటి సందర్భమే లేదు. అదే సనాతన ధర్మంలో అయితే శక్తిని పార్వతీదేవిగా, అలాగే సంపదను లక్ష్మీదేవిగా, అలాగే జ్ఞానాన్ని సరస్వతీదేవిగా పూజించడం జరుగుతుంది. అలాగే అంతేకాకుండా ప్రతి దానిలో కూడా ఉదాహరణకి గంగాదేవి అంటే నీటిని గంగాదేవిగా పూజించడం జరుగుతుంది. ప్రతి సందర్భంలో కూడా ఒక అన్నపూర్ణదేవి, మనం తిన్నటువంటి ఆహారాన్ని కూడా అన్నపూర్ణదేవిని ఒక మహిళగా ప్రతి దాన్ని మహిళతో పోలుస్తూ మనం గౌరవిస్తూ ఉంటాము. కాకపోతే ఇందులో కొంతమంది వైయక్తిక భేదాల వల్ల వాళ్ళు
మహిళలు పురుషులను గౌరవించినటువంటి సందర్భం కానీ, లేకపోతే పురుషులు మహిళలను గౌరవించకపోయినటువంటి సందర్భం కానీ ఉంటున్నాయంటే అవి వారి వారి యొక్క అభిరుచులు లేదా వారి యొక్క యాటిట్యూడ్స్ని బట్టి ఉంటాయి తప్ప ధర్మం లేదా సనాతన ధర్మం మాత్రం ఎప్పుడు కూడా స్త్రీని గౌరవించాలని, స్త్రీని పూజించాలని చెప్తున్నాయి తప్ప ఎప్పుడు కూడా అగౌరవపరచడం అనేది ప్రసక్తే లేదు. కాబట్టి ఎవరైనా ఫెమినిజం పేరుతో సనాతన ధర్మాన్ని విమర్శిస్తే, సనాతన ధర్మంలో మహిళలకు గౌరవం లేదని విమర్శిస్తే వెంటనే ఖండించండి, ఈ ఉదాహరణలు కూడా చూపించండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.